ఈ వీడియోలో ఈరోజు మనం ద మోస్ట్ పొలైట్ రిక్వెస్ట్ గురించి తెలుసుకుందాం. సో రిక్వెస్ట్ అంటే కోరడం అన్నమాట. సో కోరడానికి చాలా విధాలు ఉంటాయి. ప్లీజ్ అంటాము, తెలుగులో దయచేసి అంటాము. సో ఇంగ్లీష్లో మోస్ట్లీ మనం ప్లీజ్తోనే మేనేజ్ చేస్తాము. కాకపోతే వెన్ యు ఆర్ ఇన్ అ వెరీ ఫార్మల్ సిచ్యువేషన్, వెన్ యు ఆర్ వర్కింగ్ ఫర్ అ హై ప్రొఫైల్ మల్టీనేషనల్ కంపెనీ, లాంగ్వేజ్లో చాలా సొఫిస్టికేషన్ తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనల్ని మన అపియరెన్స్ని బట్టి, మనం వాడే లాంగ్వేజ్ని బట్టి, మనం చేసే పనిని బట్టి పీపుల్ మనల్ని జడ్జ్ చేస్తారు. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ అవర్ లాంగ్వేజ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ గురించి నేర్చుకుందాం. సో నేనేమన్నాను ఇప్పుడు, వుడ్ యూ మైండ్ హ్యావింగ్ అ కప్ ఆఫ్ టీ. సో ఈ సెంటెన్స్ ఎలా ఫామ్ అయింది? ముందుగా మనం వుడ్ తీసుకోవాలి. సో వుడ్ అనేది ఇంగ్లీష్లో ఉన్న ఒక టెక్నికల్ వర్డ్. నేనైతే టెక్నికల్ వర్డ్ అని అంటాను. మోడల్ ఆక్సిలరీ వర్బ్ అంటారు దాన్ని. ఇంగ్లీష్లో మోడల్ ఆక్సిలరీస్, ప్రైమరీ ఆక్సిలరీస్ ఇలా వర్బ్స్ ఉన్నాయి. అందులో ఇది మోడల్ ఆక్సిలరీ. దీన్ని మదర్ ఆఫ్ మోడల్ ఆక్సిలరీస్ అని కూడా అంటారు, ఎందుకంటే దీనికి యూజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో వుడ్ అనే ఒక టెక్నికల్ వర్డ్ తీసుకోవాలి. సో పర్సన్స్ అందరూ వాడచ్చు వుడ్ని. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, సింగులర్, ప్లూరల్ అందరూ వాడవచ్చు. సో వుడ్ తీసుకున్న తర్వాత సెకండ్ యూ పెడతాం మనం. ఎందుకంటే మోస్ట్లీ మనం మాట్లాడే వ్యక్తినే రిక్వెస్ట్ చేస్తాం, మనం ఎదురుగా ఉన్న వ్యక్తినే రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి యూ ఎక్కువగా వాడతాము. యూతో పాటు హీ, షీ, ఇట్, ప్లూరల్ నేమ్స్, సింగులర్ నేమ్స్ కూడా వాడవచ్చు. సో వుడ్, ఆ తర్వాత యూ తర్వాత మైండ్ పెడతాం. MIND, మైండ్. మైండ్ అంటే బ్రెయిన్ ఫంక్షన్, ఈ మైండ్ కాదు. ఇది ఇక్కడ మైండ్ అంటే అభ్యంతరం. ఐ డోంట్ మైండ్ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్, ఐ డోంట్ మైండ్ వర్కింగ్ ఆన్ సండేస్ అంటాం కదా, అంటే అభ్యంతరం మైండ్. మైండ్ తర్వాత ఖచ్చితంగా మనం పెట్టాల్సింది ING ఫామ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే. బేస్ ఫామ్ కానీ, ED1 ఫామ్ కానీ, ED2 ఫామ్ కానీ, S ఫామ్ కానీ అవేవి కుదరవు. ఈవెన్ 2 బేస్ కూడా కుదరదు. సో వుడ్, యూ, మైండ్, ING 4 పార్ట్స్ ఇవి ఖచ్చితంగా రావాలి. ఇందులో వుడ్ యూ మైండ్ అనేది ఫిక్స్డ్. పర్సన్స్ మారుతారు కానీ మోస్ట్లీ యూ ఉంటుంది. వుడ్ యూ మైండ్ ఫిక్స్డ్ ఉంటుంది. మారేది ఒకటి ING ఫామ్. సో అది మీ వొకాబులరీని బట్టి మీ దగ్గర ఎన్ని ING ఫామ్స్ ఉంటే అన్ని INGs మారుతుంటాయి. ING పక్కన మీరు ఏదంటే అది పెట్టుకోవచ్చు. దీంతో ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలి? మీరు బయట కొద్దిసేపు వెయిట్ చేయడానికి మీకేమైనా అభ్యంతరమా? బయట కొద్దిసేపు మీరు వెయిట్ చేస్తారా? ఇది నేను అనాలి, ఇంగ్లీష్లో అనాలి. వుడ్ యూ మైండ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ సమ్ టైమ్. రేపు మళ్ళీ ఇంకోసారి రావాల్సి ఉంటుంది, రేపు మళ్ళీ రావడానికి మీకేమైనా అభ్యంతరమా? రేపు ఇంకోసారి వస్తారా అని అడగాలి. వుడ్ యూ మైండ్ కమింగ్ అగైన్ టుమారో. మీ ఆధార్ కార్డ్ చూపిస్తారా? మీ ఆధార్ కార్డ్ ఫోటో కాపీ కావాలి, మీ ఆధార్ కార్డ్ ఫోటో కాపీ ఇవ్వడానికి మీకేమైనా అభ్యంతరమా అని అడగాలి. వుడ్ యూ మైండ్ గివింగ్ యువర్ ఆధార్ కార్డ్. డాక్టర్ గారిని అపాయింట్మెంట్ లేకుండా కలవడం కుదరదు, సో దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా? ఇలా అడగాలనుకోండి. వుడ్ యూ మైండ్ టేకింగ్ ది అపాయింట్మెంట్ టు కన్సల్ట్ అవర్ డాక్టర్. వుడ్ యూ మైండ్ కమింగ్ హియర్. వుడ్ యూ మైండ్ గోయింగ్ దేర్. హాస్పిటల్లో ICU దగ్గర చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, లౌడ్గా మాట్లాడుతున్నారు అనుకోండి. మాట్లాడే వాళ్ళంతా చాలా ఇంపార్టెంట్ పీపుల్. ఏదో క్యాజువల్ డోంట్ టాక్ లౌడ్లీ, టాక్ స్లోలీ ఇలా అనకూడదు. అనకుండా పొలైట్గా చెప్పాలనుకోండి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, వుడ్ యూ మైండ్ టాకింగ్ స్లోలీ. అంతే. దయచేసి మెల్లగా మాట్లాడండి, మెల్లగా మాట్లాడడానికి మీకేమైనా అభ్యంతరమా? సో ఇంకా ఇందులో పెద్ద డిఫికల్టీ ఏం లేదు. ING ఫామ్ను బట్టి మీరు సెంటెన్సెస్ చేసుకుంటూ పోవడమే. వుడ్ యూ మైండ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ అగైన్, వుడ్ యూ మైండ్ టీచింగ్ ఇట్ అగైన్, వుడ్ యూ మైండ్ క్లియరింగ్ మై డౌట్, వుడ్ యూ మైండ్ కమింగ్ అలాంగ్ విత్ మీ అప్ టు ద ఎయిర్పోర్ట్, వుడ్ యూ మైండ్ డ్రాపింగ్ మీ అట్ ద ఎయిర్పోర్ట్, వుడ్ యూ మైండ్ సెండింగ్ దిస్ మెసేజ్ టు ద MD, వుడ్ యూ మైండ్ ఫిల్లింగ్ అప్ దిస్ అప్లికేషన్ ఫామ్, వుడ్ యూ మైండ్ షోయింగ్ మీ యువర్ ID ప్రూఫ్. ఇలా ఎగ్జాంపుల్ చేసుకుంటూ పోవాలి. సో మీరు ఓన్గా మీ దగ్గర ఉన్న INGస్తో ఒక 25 or 50 ఎగ్జాంపుల్స్ చేసేసి పేపర్ పైన రాసి బాగా లౌడ్గా రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత ఇఫ్ పాసిబుల్ యూ రికార్డ్, గో ఆన్ లిసనింగ్ టు దెమ్. ఫైన్. సో ING ఫామ్స్ ఎన్ని ఉన్నా కూడా మీరు అన్ని ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ING ఫామ్తో చేయలేని పరిస్థితి వస్తుంది. ఎలా అంటే నాతో కొద్దిసేపు ఉంటారా అని చెప్పాలి.
వుడ్ యూ మైండ్ బీయింగ్ విత్ మీ ఫర్ సమ్ టైమ్. ఈ బీయింగ్ ఏంటంటే, బీయింగ్ అనేది ఇంగ్లీష్లో ఉన్న ఇంకొక టెక్నికల్ వర్డ్ అనమాట. ఇతను బీ గ్రూప్ ఆఫ్ వర్బ్స్కి చెందినవాడు, ఈ BEING. ఇతనికి ఏ టెన్స్ ఉండదు, నైదర్ ప్రెజెంట్ టెన్స్ నార్ పాస్ట్ టెన్స్. ఇతన్ని నాన్ ఫైనైట్ వర్బ్ అంటారు. సో బీయింగ్ అనేది బీ గ్రూప్కు చెందిన ఒక వర్బ్. సో ఎక్కడ ING ఫామ్ పెట్టడం కుదరదో అక్కడ బీయింగ్ వచ్చేస్తాడు. అంటే హీఈస్ లైక్ ఎ రిప్రజెంటేటివ్ ఫర్ ING ఫామ్. సో నాతో కొద్దిసేపు ఉండడానికి మీకేమైనా అభ్యంతరమా? వుడ్ యూ మైండ్ బీయింగ్ విత్ మీ ఫర్ సమ్ టైమ్. చాలా అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకోండి, కొద్దిసేపు మౌనంగా ఉండండి, కొద్దిసేపు మౌనంగా ఉండడానికి మీకేమైనా అభ్యంతరమా? వుడ్ యూ మైండ్ బీయింగ్ సైలెంట్ ఫర్ సమ్ టైమ్. ఇంటి దగ్గర ఉండండి అని చెప్పాలి. వుడ్ యూ మైండ్ బీయింగ్ ఎట్ హోమ్. సో నేను బయటికి వెళ్తున్నాను షాపింగ్కి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, నేబర్ని అడుగుతున్నాను, మా పిల్లలతో కొద్దిసేపు మీరు ఉంటారా ప్లీజ్ అని. వుడ్ యూ మైండ్ బీయింగ్ విత్ మై చిల్డ్రన్ ఫర్ సమ్ టైమ్. హెసిటేట్ అవుతున్నాడు, చెప్పాలా వద్దా అని ఎంబారస్ ఫీల్ అవుతున్నాడు అనుకోండి. వై డూ యూ గెట్ ఎంబారస్డ్, వై డూ యూ హెసిటేట్? వుడ్ యూ మైండ్ బీయింగ్ ఫ్రాంక్ విత్ మీ ఇన్ యువర్ హెల్త్ మ్యాటర్స్. నీ హెల్త్ మ్యాటర్స్లో నాతో ఫ్రాంక్గా ఉండడానికి నీకేమైనా అభ్యంతరమా? సో వుడ్ యూ మైండ్ బీయింగ్ సింపుల్. ఆఫీస్కు చాలా గాడీ డ్రెస్సెస్ వేసుకొని లౌడ్ మేకప్తో వస్తున్నాడు అనుకోండి. దిస్ ఈజ్ అ కార్పొరేట్ ఆఫీస్, దిస్ ఈజ్ నాట్ అ క్లబ్ ఆర్ పార్టీ జోన్. వుడ్ యూ మైండ్ బీయింగ్ సింపుల్ టు ద ఆఫీస్. అంటే ఆఫీస్కి సింపుల్గా ఉండడానికి నీకేమైనా అభ్యంతరమా? వుడ్ యూ మైండ్ బీయింగ్ ఓపెన్ మైండెడ్. వుడ్ యూ మైండ్ బీయింగ్ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ ఇన్ ద ఆఫీస్ మీటింగ్స్. వుడ్ యూ మైండ్ బీయింగ్ ఎట్ హోమ్. వుడ్ యూ మైండ్ బీయింగ్ ఆన్ ద స్టేజ్. వుడ్ యూ మైండ్ being available at the office entrance. Would you mind being friendly with all our colleagues. ఇలా సెంటెన్సెస్ చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ వన్ విత్ ING ఫామ్, సెకండ్ వన్ విత్ బీయింగ్. దట్స్ ఆల్. ఇంక ఇందులో పెద్ద కాంప్లికేషన్ ఏమీ లేదు. సో ఈ మాత్రం దానికి మళ్ళీ దీనికి ఒక ఎక్సర్సైజ్ పెట్టి గ్రామర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, కరెక్ట్ ద ఫాలోయింగ్ అవేవి అక్కర్లేవు. కాన్సెప్ట్ అర్థమైపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఓన్ ఎగ్జాంపుల్స్. చాలా చేయాలి. మీకు రాయడానికి ఓపిక లేకపోయినా పర్వాలేదు, మైక్ ఆన్ చేసేసి ఓరల్గా మీరు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోండి. రికార్డ్ అయిపోయిన తర్వాత వాటిని రెగ్యులర్గా ఒక 10-15 days ఆర్ 10-15 hours అట్ ఏ స్ట్రెచ్ కాకపోయినా టైం దొరికినప్పుడల్లా వింటున్నారనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. మాట్లాడేటప్పుడు నోటికి అవే వచ్చేస్తుంటాయి. దిస్ ఈజ్ క్వైట్ సింపుల్. సో ఇంకో వీడియోలో ఇవాళ చెయ్యండి అని చెప్పుకున్నాం మనం. వుడ్ యూ మైండ్ కమింగ్, వుడ్ యూ మైండ్ గోయింగ్ అంటే రండి, వెళ్ళండి, చెయ్యండి. చేయకండి అని చెప్పడానికి ఇంకో సెంటెన్స్ ఉంది, అది మనం ఇంకో వీడియోలో నేర్చుకుందాం. అప్పటి వరకు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ మీ బాలకృష్ణ. హ్యావ్ అ గ్రేట్ టైమ్. వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ. వుడ్ యూ మైండ్ సెండింగ్ మై మెసేజ్ టు మై బాస్. వుడ్ యూ ప్లీజ్ మైండ్ టాకింగ్ స్లోలీ. వుడ్ యూ మైండ్ స్టాండింగ్ అవుట్సైడ్ ప్లీజ్. Would you mind explaining the concept again? Would he mind staying at our guest house? Would she mind sharing her room with the guests? Would your parents mind meeting me personally? Would the minister mind addressing our students? Would you mind giving us your passport number? Would you mind being silent for some time? Would you mind being with my parents for 2 days? Would you mind being brief, please? Would you mind being our chief guest tomorrow? Would you mind being frank with me, please? Would your parents mind being at our office till the chairman comes? Would she mind being a volunteer for 2 days? Would the minister mind being on the stage till the show ends? Would you mind being slow in explanation? Would you mind being polite with our clients, please?